అజయ్ భూపతి అంటే మినిమం అంచనాలు అందరికీ ఉంటాయి. RX 100 తీసిన దర్శకుడి సినిమా అంటే ఆడియన్స్లో ఉండే అంచనాలు వేరుగా ఉంటాయి. ఆ అంచనాలనే మహాసముద్రం అందుకోలేకపోయింది. కానీ ఆ చిత్రాన్ని ఇష్టపడే ఓ వర్గం కూడా ఉంది. కాకపోతే మెజారిటీ ఆడియన్స్ను ఆకట్టుకోకపోవడంతో మహాసముద్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేదు. కానీ మంగళవారం సినిమాతో అజయ్ భూపతి మళ్ళీ తన సత్తాను చాటుకున్నాడు. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని తన విజన్తో వేరే లోకంలోకి తీసుకెళ్లాడు. ఆ మ్యూజిక్ ఇప్పటికీ ఎంతో మందిని హంట్ చేస్తూ ఉంటుంది. అజయ్ భూపతి సినిమాలు టెక్నికల్గా హై స్టాండర్డ్లో ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ మంగళవారం సినిమా సైతం కెమెరా వర్క్, RR వర్క్ టాప్ న్యాచ్లో ఉంటాయి. వాటిని థియేటర్లో చూస్తేనే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు ఆడియన్స్. అలా మంగళవారం సినిమా థియేటర్లో బాగానే ఆడేసింది. ఇక OTTలోకి వచ్చిన తర్వాత మరోసారి ట్రెండ్ అయింది. ఆ ట్విస్టులు, ఆ BGMల మీద నెటిజన్లు బాగానే చర్చించుకున్నారు. ఊరి పెద్ద క్యారెక్టర్ మీద వచ్చిన మీమ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అంతలా ప్రతి పాత్ర ఆడియన్స్ మీద ప్రభావాన్ని చూపించింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం స్టార్ మాలో ప్రదర్శించారు. గత వారం ప్రీమియర్ అయిన ఈ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అసలు ఇప్పుడు 3, 4, 5 రేటింగ్లు అంటూ బుల్లితెరపై వండర్లేమీ క్రియేట్ అవ్వడం లేదు. కానీ మంగళవారం చిత్రానికి మాత్రం దాదాపు 8.3 TRP రేటింగ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ మధ్య ఈ రేంజ్ TRP రావడం కూడా అరుదుగానే మారింది. అంటే మంగళవారం బుల్లితెరపైన కూడా హిట్గానే నిలిచిందన్నమాట. విడుదలైన 3 ఫార్మాట్లలో అంటే థియేటర్, OTT, స్మాల్ స్క్రీన్ ఇలా మూడింట్లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో దర్శకుడు అజయ్ భూపతి, నిర్మాతలు స్వాతిరెడ్డి గునిపాటి, సురేష్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ముద్రా మీడియా వర్క్స్ పతాకంపై స్వాతిరెడ్డి గునిపాటి, సురేష్ వర్మ నిర్మించిన సంగతి తెలిసిందే.